ఒక్క విషయం చెప్పేది గుర్తుపెట్టుకోండి. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది. దెబ్బలు తినే రాయి విగ్రహంగా మారి ఆ రాయిని దేవునిగా పూజిస్తాం మనము. కానీ ఆ దెబ్బలు కొట్టిన సుత్తి ఎన్నటికీ సుత్తిలాగే ఉంటుంది, కానీ దాంట్లో మార్పు లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏమంటే అన్న, మనిషి అనేవాడిని మనం ఎన్ని తిట్టి ఎంత కొట్టి ఎంత చేస్తే కనుక వాడు కొన్నాళ్ళకు తెలుసుకొని వాడు మంచిగా మారి మహనీయుడు అవుతాడు. వాడు బాగుపడతాడు. 10 మంది తిట్టిండేవాడే, 10 మందితో దెబ్బలు తినేవాడే వానికి అన్నీ తెలిసి వచ్చి వాడు కష్టపడి పైకి వచ్చి వాడు బాగుపడతాడు. కానీ వాడిని తిట్టి వాడిని ఎన్నెన్ని అంటారే, వాడు మాత్రము అలాంటి వాడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. తిట్టిండేవాడు కొట్టిండేవాడు ఎప్పుడు పైకి రాడు. ఎందుకంటే ఒకరిని దేశించి ఒకరిని ఆడిపోసుకుంటే వాడు ఎప్పుడు సక్సెస్ కాలేడు. వాడు ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నౌ ఫ్రెండ్స్.